పైకి, వదులుతూ కిందకి. 2 3 4 చేతులు ఇక్కడ పెట్టే ఉంచండి. 5 రొటేషన్ రివర్స్ బ్యాక్ నుంచి. 1 2 ఎట్లాంటి స్ట్రెస్ తీసుకోకర్లేదు, స్లోగా మీకు ఎంత కంఫర్ట్ ఉంటే అంత. 3 4 5 రిలీజ్ యువర్ హ్యాండ్స్ clockwise. 1 2 అప్పర్ పార్ట్ అంతా కదలక్కర్లేదు, ఓన్లీ మిడిల్ పార్ట్. 3 ఈ జాయింట్ ఇటు వచ్చినప్పుడు ఈ జాయింట్, ఇటు వచ్చినప్పుడు ఈ జాయింట్, మీకు మూమెంట్ తెలియాలి. 4 5 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. 1 4 సైడ్స్ మన నడుము కదులుతుందా లేదా చెక్ చేసుకోండి. 2 ముందుకి వెనక్కి అయితే కదులుతుంది. 3 4 5 సెంటర్. రిలాక్స్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. రెండు చేతులు శ్వాస తీసుకొని ముందు నుంచి పైకి, వదులుతూ హాఫ్ సిట్. శ్వాస తీసుకుంటూ పైకి, మీ పెయిన్స్ ఉన్నా కూడా చేయొచ్చు, మనం కింద కూర్చోట్లే కాబట్టి. ఎక్సేల్ హాఫ్ సిట్. శ్వాస తీసుకుంటూ పైకి, కొన్నిసార్లు కదలక వస్తాయి మీ పెయిన్స్. ఎక్సేల్ హాఫ్ సిట్ అండ్ స్టే దేర్. బ్రీత్, స్టే. 1 2 3 పొట్ట లోపలికి లాగితే ఇంకొంచెం వెళ్తారు. 4 5 లాస్ట్ 5 4 3 2 1 స్లోలీ కమ్ అప్. రిలాక్స్ ఫ్యూ సెకండ్స్. ఒకవేళ ఎవరికైనా లెగ్ పెయిన్ అనిపిస్తే జస్ట్ ఇలా ఉన్న ప్లేస్లోనే అప్ అండ్ డౌన్. సేమ్ ప్రాక్టీస్ అగైన్. ఎప్పుడైనా సరే 1 2 3 4 5 6 7 8 9 10 last 5 4 3 2 and 1. So we come up. Very good, all of you. Close your eyes, relax few seconds. Observe your knees, observe your breath. Now Tadasana stretch. Legs together. Legs together. కాలి వేళ్ళ మీదకి బాడీ లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు పైకి, ఫింగర్స్ ఇంటర్లాక్, అరచేతులు పైకి చూస్తూ. ఇన్హేల్, స్ట్రెచ్ ఆన్ టు యువర్ టోస్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. Exhale down. Last round. Inhale up and stay. Breathe. 1 2 down చూడొద్దు, పైకి చూడొద్దు, ఎదురుగా. 3 4 5 5 4 3 2 1. Slowly down. Ready? Fingers interlock. Inhale, stretch on to your toes. Lift more. Breathe. ఇందాకటికన్నా ఇంకొంచెం ట్రై చేయండి. 1 focus on your breath. 2 3 4 5 6 7 8 9 10 last 5 4 3 2 1. Slowly down. Legs కొంచెం గ్యాప్ తీసుకొని క్లోజ్. హార్ట్ స్ట్రెచ్ అవుద్ది. మోకాలు కింద పార్ట్ కాఫ్ మజిల్, సెకండ్ హార్ట్ అంటాం. అందుకే హార్ట్ పేషెంట్స్ కూడా వాక్ చేయొచ్చు, ఏది చేయలేకపోయినా వాకింగ్ చేయొచ్చు. అక్కడ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి ఉంటుంది. కాఫ్ ఈజ్ ద సెకండ్ హార్ట్.
నా వృక్షాసన్, ట్రీ పోజ్, బ్యాలెన్సింగ్. ఇది డైలీ ఇంప్రూవ్ చేసుకోండి. ఏదో ఒక బ్యాలెన్సింగ్ ఇన్ని రోజుల్లో చెప్పింది, ఎందుకంటే ఏజ్ పెరుగుతూ ఉంటే బ్యాలెన్సింగ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఇంట్లో నించోలేని వాళ్ళు ఏదైనా కొంచెం ఆనుకోనైనా పర్వాలేదు. బ్యాలెన్సింగ్. రైట్ లెగ్ ఆన్ యువర్ లెఫ్ట్ థై. మీరు పై వరకు థై వరకు లిఫ్ట్ చేయలేకపోతే మోకాలు కింద పెట్టుకోండి, బట్ మోకాలు మీద పెట్టొద్దు. పెడితే మోకాలు కన్నా పైకి లేదా కొంచెం కిందకి. బ్రీత్, స్టే దే. రెండు చేతులు పైకి, నమస్కార ముద్ర. బ్యాలెన్స్. ఒకటే పాయింట్ని చూడాలి. 1 2 5 4 3 2 1. Slowly hands down, then leg down. Now change. మీరు పెట్టుకునేటప్పుడే థై మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. లిఫ్ట్ చేయగలిగిన వాళ్ళు పైకి, లేదు అంటే కొంచెం కిందకి. అటు ఇటు కాకుండా మోకాలు మీద పెట్టొద్దు, అది డిస్లొకేట్ అవుతుంది. దెన్ స్లోలీ లెఫ్ట్ లెగ్ ఆన్ ద రైట్ థై. రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్, నమస్కార ముద్ర. ఒకటే పాయింట్ని చూడాలి. ఫోకస్. 1 2 3. నెట్టొద్దు కాలు, జస్ట్ లైట్గా. 4 5. లాస్ట్ 5 4 3 2 1. Slowly hands down, then leg down. Relax, close your eyes. రెండు కాళ్ళు ముందుకి, కుడి కాల్ని ఫోల్డ్ చేసి, కుడి కాల్ని ఫోల్డ్ చేసి, ఏ కాలు ఫోల్డ్ చేస్తున్నామో ఆ చెయ్యి వెనక గ్రౌండ్ మీద ఉండాలి. వెనక గ్రౌండ్ మరీ దూరం పెట్టుకోవద్దు, కొంచెం దగ్గరికి, వెన్నెముక్క నిటారుగా ఉండేలాగా. వదులుతూ ఈ మోకాల్ని దాటడానికి ట్రై చేయండి. పొట్టకి అదమాలి, కాలు అదిమితే చెయ్యి మోకాలు దాటుతుంది. వెనక ఏ చేయి పెట్టామో తల అటువైపు తిప్పాలి. బ్రీత్. షోల్డర్ ఫ్రీగా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. శ్వాస మీద ధ్యాస. 1. మీ కాళ్ళని ఎక్కడ పట్టుకోగలిగితే అక్కడ పట్టుకోండి. 2. కాళ్ళని దగ్గరికి లాక్కోండి. 3 4 5 6 7 8 9 10. లాస్ట్ 5 4. నెక్ మీద ప్రెషర్ పెట్టుకోవద్దు. 3 2 1. స్లోలీ పైనున్న హ్యాండ్ రిలీజ్, కిందున్న హ్యాండ్ అండ్ లెగ్ చేంజ్. అదర్ లెగ్ అండ్ అదర్ హ్యాండ్. ఆ చేయి వెనక్కి పెట్టాలి. అదర్ హ్యాండ్ శ్వాస తీసుకొని వదులుతూ బ్రీత్. నార్మల్ బ్రీత్. 1 2. వెనక్కి చూడాలి, వెనక్కి ఏ చేయి ఉంటే అటు సైడ్ చూడాలి. 3 4 5 7 8 9 10. లాస్ట్ 5 4 3 2 1. స్లోలీ పైనున్న హ్యాండ్ రిలీజ్ చేసి తల సెంటర్, లెగ్స్ కొంచెం గ్యాప్ తీసుకొని వెనక్కి హ్యాండ్స్ ఇంకొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. వెనక హెడ్ ఫ్రీగా హ్యాంగ్ చేసి క్లోజ్ యువర్ ఐస్. హెడ్ ఫ్రీలీ హ్యాంగ్ యువర్ హెడ్, క్లోజ్ యువర్ ఐస్. శిథిల దండాసనంలో అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఇప్పుడు చేసిన ఆసన డయాబెటిక్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. కాన్స్టిపేషన్, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఇంకా అసలు అందరికి కావాల్సింది ఏంటంటే పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది, తిప్పుతున్నాం కాబట్టి. రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆసనాకి కంపల్సరీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా రెండు కాళ్ళు దగ్గరికి వజ్రాసన్.
రైట్ లెగ్ వీళ్ళలాగా ఫోల్డ్ చేయలేకపోతే నార్మల్గా ఫోల్డ్ చేసుకోండి. ఒకవేళ ఈ వజ్రాసన నీ పెయిన్స్ ఎవరైనా ఉంటే నార్మల్ కూర్చోండి, పర్వాలేదు. నీ పెయిన్స్ ఉంటే మోకాల కింద ఒత్తుకుంటుంటే కనుక ఈ ఆసనం స్కిప్ చేసుకోండి. ఊస్ట్రాసన్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ ఆసన. ఊస్ట్రాసన్ కంప్లీట్ బ్యాక్ బెండ్ అవ్వలేకపోతే అర్ధ ఊస్ట్రాసన్, 2 చేతులు నడుం దగ్గర పెట్టుకుని ఫస్ట్ అర్ధ ఊస్ట్రాసన్ చూపిస్తారు వీళ్ళు. ఇది చూడండి, ఫుల్ ఊస్ట్రాసన్ చేయలేని వాళ్ళు ఇది చేయండి. 2 చేతులు నడుం పైన, బెండ్ బ్యాక్, ఐస్ తెరిచే ఉండాలి. బ్రీత్, నార్మల్ బ్రీత్. చేతులు ఎక్కడ పెడుతున్నామో ఆ పార్ట్ ముందుకి నెట్టాలి, అప్పుడు బాడీ బెండ్ అవుతుంది, బ్యాలెన్స్ కూడా ఆగుతుంది. శ్వాస తీసుకుంటూ సెంటర్, కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తెచ్చుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. మోకాళ్ళ మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో పాదాల మధ్యలో కూడా సేమ్ గ్యాప్. నౌ ఫుల్ ఊస్ట్రాసన్. ఇది చేయలేని వాళ్ళు ఇందాకదే రిపీట్ చేయండి, పర్వాలేదు. కుడి చేయి కుడి హీల్ పట్టుకోవాలి, కుడి మడిమ, ఎడమ చేయి ఎడమ మడిమ పట్టుకోవాలి. ఇందాక చేతులు పెట్టిన దగ్గర పార్ట్ ముందుకి నెట్టాలి. బ్రీత్, నార్మల్ బ్రీత్, స్టే దేర్. చేయలేని వాళ్ళు ఇందాక రిపీట్ చేయండి, పర్వాలేదు. 1 నార్మల్ బ్రీత్, ఐస్ తెరిచే ఉండాలి. 2 3 4 5 లాస్ట్ 5 4 3 2 1 1 hand release. Sit down. Seshankasana. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ శశాంకాసన్ సీట్ వెనక పెట్టడానికి ట్రై చేయండి. తల కింద ఆనకపోయినా పర్వాలేదు, సీట్ వెనక ఆనాలి. అప్పుడు డైజెషనల్ ఇష్యూస్కి తిన్న తర్వాత కూడా వేసే ఆసనం ఏదైనా ఉంటే వజ్రాసనం ఒక్కటే, దాంట్లో ఇది రిలాక్సేషన్. ఇన్హేల్, స్లోలీ కమ్ అప్. ఈ వజ్రాసనం ఏదైతే ఉందో నీ పెయిన్స్ లేని వాళ్ళు రెగ్యులర్గా కూర్చోడానికి ట్రై చేయండి. స్లోలీ బోర్లా పడుకొని ఒకవేళ మీకు ప్లేస్ లేదు అంటే స్కిప్ చేసేద్దాం ఇది, ఓకేనా. బోర్లా పడుకొని కొంచెం ప్లేస్ అటొకళ్ళు ఇటొకళ్ళు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. బోర్లా పడుకొని భుజంగాసన్ 2 అరచేతులు ఛాతీ పక్కన, శ్వాస తీసుకుంటూ పైకి, ఓన్లీ ముందు భాగాన్ని లిఫ్ట్ చేయాలి. శ్వాస వదులుతూ కిందకి, మోచేతులు స్ట్రైట్ అవ్వాల్సిన పని లేదు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ డౌన్. లాస్ట్ రౌండ్. శ్వాస తీసుకుంటూ పైకి అండ్ స్టే దేర్. బ్రీత్. 1 2 3 4 నార్మల్ బ్రీత్. 5 లాస్ట్ 5 4 3 2 1 slowly down. Relax in Makar Asan. Relax in Makarasan. Now upper part లేపాం కదా, లోవర్ పార్ట్ 2 చేతులు థైస్ కింద, ముందు భాగం లిఫ్ట్ నెంపట్, ఫోర్ హెడ్ కానీ చిన్ కానీ ఏదైనా నేల కానిచ్చి ఉండాలి. ఇది సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి, కాళ్ళు మడవద్దు. 2 చేతులు తొడల కింద పెట్టాలి. 2 చేతులు తొడల కింద.
శ్వాస వదులుతూ డౌన్. కాళ్ళు మడవద్దు, మీకు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత లేపండి చాలు. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ డౌన్. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. లాస్ట్ రౌండ్ శ్వాస తీసుకుంటూ పైకి అండ్ స్టే దేర్. బ్రీత్, తల కిందే ఉండాలి. 1 2 వెరీ గుడ్. 3 4 5 లాస్ట్ 5 4 3 2 1. స్లోలీ డౌన్. చాలా బాగా లేపారు డాక్టర్ గారు, చాలా ఎక్కువ లేపారు. రిలాక్స్ ఇన్ మకరాసన్. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ డౌన్. ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ డౌన్. లాస్ట్ రౌండ్ శ్వాస తీసుకుంటూ పైకి, స్టే దేర్ ఒక 10 సెకండ్స్. బ్రీత్. 1 2 3. పాసిబుల్ అయిన వాళ్ళు మోకాళ్ళు థైస్ కూడా లేపొచ్చు. 4 5 లాస్ట్ 5 4 3 2 1. స్లోలీ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన్. రెండు కాళ్ళు పైకి 90 యాంగిల్ పైకి, రెండు కాళ్ళు 90 యాంగిల్ పైకి. ఎల్ షేప్లో లేపగలిగితే ఎల్ షేప్లో ట్రై చేయండి. లిఫ్ట్ చేయలేని వాళ్ళు చేతులతో పట్టుకోనైనా ట్రై చేయండి. బ్రీత్, నార్మల్ బ్రీత్, నార్మల్ బ్రీత్. ఇది డైలీ వెరికోజ్ వీన్స్ చాలా మందికి ఉంటాయి కదా, అట్లా లేపలేని వాళ్ళు గోడకు పెట్టైనా ట్రై చేయొచ్చు. బట్ డైలీ ఒక 5 to 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ గోడకు పెట్టి ఉంచగలుగుతారు. వారికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంతా రివర్స్ వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రెండు కాళ్ళు మడిచి ఫోల్డ్ చేసుకొని దగ్గరికి పొట్ట కానాలి, థైస్ పొట్టకి. పవనముక్తాసన్, పవనముక్తాసన్. ఇప్పుడు నెక్ పెయిన్ ఉంటే కిందనే ఉంచండి. నెక్ పెయిన్ అట్లాంటి ఏం లేకపోతే తల మోకాళ్ళకి టచ్ చేయొచ్చు, ఫోర్ హెడ్ టచ్ చేయండి. భ్రామరి ప్రాణాయామ. నాలుగుగా 5 ఫీట్కి వెనక కట్ చేసి నోరు కంప్లీట్గా మూసేయండి. నార్మల్గా బొటన్ వేలు మాత్రమే గట్టిగా క్లోజ్ చేయాలి. శ్వాస తీసుకుని వదులుతూ down, inhale,
శ్వాస దీర్ఘంగా తీసుకుని మీ ఇయర్స్ క్లోజ్ చేయడం వల్ల సౌండ్ వైబ్రేషన్ మీ బ్రెయిన్కి తెలుస్తుంది. రిలాక్స్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసి రాకుండా ఉంటాయి. భ్రామరి రెగ్యులర్గా చేయడం వల్ల సౌండ్ వైబ్రేషన్ వల్ల మైగ్రేన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. స్లోలీ నాడి శుద్ధి ప్రాణాయామ. ఎడమ చెయ్యి చిన్ముద్ర, లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, ఎడమ మోకాల పైన, కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేయాలి. కుడి ముక్కుని బొటన్ వేలుతో క్లోజ్ చేసి ఈ రెండు బయటికి లాస్ట్. కుడి ముక్కుని రైట్ నాస్ట్రిల్ క్లోజ్ విత్ యువర్ థంబ్. శ్వాస ఎడమ ముక్కు నుంచి తీసుకుని ఎడమ ముక్కుని క్లోజ్ చేయాలి. కుడి ముక్కుతో వదలాలి. కుడి ముక్కు నుంచి తీసుకోవాలి, ఎడమ ముక్కుతో వదలాలి. ఈ రెండు వేళ్ళు వాడాలి, చూపుడు వేలు బొట్టన వేలు రెండు. ఎడమ ముక్కుతో తీసుకుని కుడి ముక్కుతో వదలాలి. కుడి ముక్కుతో తీసుకుని ఎడమ ముక్కుతో వదలాలి. ముక్కు దగ్గర పెట్టే చేయి కుడి చేయి పెట్టడానికి ట్రై చేయాలి. లెంత్ ఆఫ్ ద బ్రీత్ పెరగాలి డే బై డే. తీసుకునే బ్రీత్ కన్నా ఇంకా స్లోగా. ఫాస్ట్గా మనం శ్వాస తీసుకుని వదులుతున్నట్టు పక్కన వాళ్ళకు కూడా రావాలి. అంటే వైట్గా ఎట్లాంటి బాడీ మూమెంట్ చాలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. నైట్ పడుకునే ఎడమ सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामया। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। Take back your both hands, right hand wrist ni pattukoni, surrender to the mother earth. శ్వాస తీసుకుంటూ పైకి, rub your both palms.
ఎవ్రీవన్. ఇవన్నిటి ఇవాళతో ఎండ్ చేసేది కూడా కొంచెం కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలి. సంకల్పం తీసుకుంటున్నాము అది మనం ఈరోజు. నేను చెప్పాక రిపీట్ చేయండి. I commit to make myself into a healthy, peaceful, joyful, and loving human being through every action of mine. I will strive to create a peaceful and loving atmosphere around me. I strive to break the limitations of who I am right now and include the entire world as my own. I recognize the kinship of my own life with every other life. I recognize the unity of all there is. Thank you.